రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతుందని విమర్శించారు బీజేపీ నేతలు. రుణమాఫీ పూర్తి స్థాయిలో అయ్యే వరకు రైతుల తరపున పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో రేవంత్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. రాష్ట్రంలోని రైతులందరికీ ఈ నెల 31 వరకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఒకవేళ ఇచ్చిన మాట ప్రకారం పూర్తి రుణమాఫీ చేయకుంటే ఇందిరా పార్కు దగ్గర నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీస్ ఎదుట బీజేపీ రైతు ధర్నాలో ఎంపీ గోడం నగేష్తో కలిసి పాల్గొన్నారు ఏలేటి. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందని విమర్శించారు. రుణమాఫీ చేయకుండానే రుణమాఫీ చేశానని అబద్ధాలు చెప్తా ఉన్నారంటే వారి సాహస మంత్రులే చెప్తా ఉన్నారు. వారి వెంట ఉన్న మంత్రులే మరి రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి అబద్ధాలు ఈ రకంగా బయటపడేది తెలియజేస్తా ఉన్నారు. మీరు ఏదో మాయ మాటలు చెప్పి తప్పించుకుందామని చూస్తున్నారేమో. ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వాన్ని వెంటాడతాం, ఖచ్చితంగా మీ మెడలు వచ్చి మీరు ఇచ్చిన మాటకు రుణమాఫీ జరిగే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. రుణమాఫీ పేరుతో ప్రభుత్వం డ్రామాలు వాడుతుందని ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. 30% మందికి రుణమాఫీ చేశారని చెప్పారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. రేవంత్ రొటేషన్ చక్రవర్తి అని విమర్శించారు. 9 నెలల్లో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. ఇక బీఆర్ఎస్ ను దగ్గరకు రానిచ్చే ప్రసక్తే లేదన్నారు అరవింద్. మన ప్రాంతంలో మన జిల్లాలో 2,55,000 రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 83,000 అంటే 1/3 30% రైతులకి రుణమాఫీ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఈ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఇక అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళంట వాళ్ళు కట్టేస్తే కాంగ్రెస్ వాళ్ళంటే 2 లక్షలు ఇస్తారట. వాళ్ళు కట్టరా మీకెందుక అంటే ఆ పైసలు తీసుకొని ఇట్టిస్తారా? రేవంత్ రొటేషన్ చక్రవర్తి అని నాకు తెలుసు. ఇప్పుడు ఆ టాలెంట్ అంతా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది. కల్తీ కల్లును పూర్తిగా నిషేధించాలన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కల్తీ కల్లు తాగి చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కల్లుతో అనారోగ్యం పాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. డైజో ఫామ్ తో కల్తీ కల్లు తయారు చేస్తున్నారని చెప్పారు. అనుమతి లేని కల్లు దుకాణాలను బంద్ చేయాలని డిమాండ్ చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈతకల్ల తాటికల్లు, ఈతకల్లు కాదు, తాటికల్లు కాదు, అది డైజీ ఫామ్ కల్లు, అది కెమికల్ కల్లు. వాటికి అలవాటైంది ఇక్కడ ప్రాంతంలో చాలా మంది. అదే కాక ఇప్పుడు మిషన్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇంతమంది తాగి పేషెంట్లు అయినరు, ఒకరైతే చనిపోయిండ్రు ఉన్నారు. ఇది చాలా బాధాకరంగా ఉన్నది. ఒకటేమో మనం సమాజంలో మార్పు తెస్తానికి ప్రయత్నం చేయాలి. చాలా స్లో ప్రాసెస్. బ్లిడ్జ్ పత్రికలో వచ్చిన కథనాలపై సోనియా, రాహుల్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. బ్లిడ్జ్ పత్రికలో వచ్చిన కథనాలకు సమాధానం చెప్పాలంటూ బ్లిడ్జ్ పత్రికను ఢిల్లీలోని సోనియా గాంధీ కార్యాలయంలో ఇచ్చినట్టు తెలిపారు రఘునందన్ రావు. బ్లిడ్జ్ దినపత్రికలో వచ్చినటువంటి దీనికి సంబంధించి ఈరోజు రాహుల్ గాంధీ గారిని కలిసి వారికి ఇవ్వడానికి రావడం జరిగింది. బట్ వారు మీటింగ్లో ఉన్నారని రిసెప్షన్ లోపల దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద, బ్లిడ్జ్ పత్రికలో వచ్చినటువంటి వార్త మీద ఏం చర్య తీసుకుంటారో శ్రీమతి సోనియా గాంధీ గారి నివాసంలోనే రాహుల్ గాంధీ గారు ఉంటున్నారు కాబట్టి ఇక్కడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీ ఎక్స్పెక్ట్ ఏ పాజిటివ్ రిపోర్ట్ అండ్ పాజిటివ్ అనాలిసిస్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఏఐసి. గత బీఆర్ఎస్ హయాంలో అవినీతి, అరాచక పాలన సాగిందన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్. 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. రుణమాఫీపై మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని విమర్శించారు సోలంకి శ్రీనివాస్. గత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో 10 ఏళ్లుగా అవినీతి, వనరుల దోపిడీ, అరాచకత్వం, కుటుంబ పాలన, వాళ్ళు ఏదనుకుంటే అదే అనేటువంటి రీతిగా పాలన సాగినటువంటి సందర్భాన్ని సహించినటువంటి తెలంగాణ ప్రజానికం ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ వైపు చూసినటువంటి విషయం మీకు అందరికీ తెలిసినటువంటిది. గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు బీజేపీ నేతలు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.